లైట్లు ఆపరు. ముసలోడు ఏం చేస్తున్నాడు అక్కడ? తిన్నావా? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. నేను రాను, పడుకుంటా. నేను రాను, వస్తున్నా, ఉండు. కంకణం ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? శివుడన్నయ్య. శివుడిని ఎవరు చంపుంటారు? ఇక్కడ వెళ్ళిపోదాం, లేదంటే చచ్చిపోతాం బాలా. ఈ రోజు శివుడు, రేపు నేను, తర్వాత నువ్వు, అందరం చచ్చిపోతాం. వెళ్ళిపోదాం ప్లీజ్, వెళ్ళిపోదాం. కుదరదు. ఎస్, షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది. ఆల్రెడీ 3వ రోజు కూడా ముగిసిపోయింది. రూల్స్ ఒప్పుకో. మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి? ఇప్పుడు క్విట్ చేస్తే ఏం చేస్తారు? ఈ షో ఇప్పుడంత అవసరమా? ఆఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి, చావు కాదు. ప్లీజ్ ఐ హావ్ టు గో. జస్ట్ వెయిట్, ఇక్కడ దెయ్యం ఉందో లేదో 10 minutes లో తేల్చేస్తా. ఎట్లా? దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్. సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్. డెవిల్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది. సైన్స్ లేదనుకునే దయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది? సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది. ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనిపెడుతుంది. వెతుకుదాం. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కమ్ ఆన్, లెట్స్ మూవ్.
అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ. కదులుతుందట. అమ్మో అల్లెలుయా. దేవుడా. డివైస్ బ్లింక్ అవుతుంది. ఈ గదిలో దెయ్యం ఉంది. పెట్టలారా ఇచ్చటికి చచ్చుటిగా వచ్చినట్టుంది. ఎంత బతుకు బతికి సచిన చేతిలో చావడం ఏందయ్యా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. కమాన్ మూవ్. అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావు? రా. దెయ్యం లేదు. వాట్ వాట్? లేదు నందు, మీరు అనుకున్నట్టు ఏ దెయ్యం లేదు. ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందన్నావుగా? ఇప్పుడు లేదంటున్నానుగా. ఏయ్, ఆటగా ఉందా? ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు, ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు. చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్. నందు, మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు. నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది. ఇక్కడ ఏ దెయ్యం లేదు, బట్ ఏదో ఉంది. అదేంటో తెలిసేదాకా అందరు ఇక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉండాలి. అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది. చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు దాన్ని పరిచయం చేసుకోవడం మనకు అంత అవసరమా? ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ చచ్చిపోతారు నీతో సహా. దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా. ఇంపాసిబుల్. నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. అప్పుడు గానీ మనందరూ తీసుకెళ్లి బొక్కలో వేయరు, ఛానల్ మొత్తం గబ్బడిపోద్ది. నువ్వు కాస్త మూసుకోను. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. సార్ డూ వాట్ ఐ సే. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్లాజ్ చేస్తున్నట్టు లేదు, తప్పెట కొడుతున్నట్టుంది. పోనీ అయ్యా తుడుచుకో. అక్కడ చూడు. మైదానం శివుడని శివుడని లేడు కదా. ఒరే పాపిష్టి మొక్కలారా, మీకు వేరే దుప్పటి దొరకలేదా? నా దుప్పటి దొరికిందా? వదలండి. వన తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు పరీక్ష? గదిలో వంటలను చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్టి ఏం తప్పు చేశాడు తండ్రి? ఏం తప్పు చేశాడు? ఇంకా పెళ్లి కావాల్సిన తండ్రి. సృష్టి కార్యానికి చాలా టైం ఉంది, అర్థం చేసుకో తండ్రి. నువ్వేనా దిక్కు తండ్రి. ఇది నాదే, ఇదే నాదే. మరి ఇది ఎవరిది? నాది. ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్లు బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? రావులే. మధ్యలో నీకోలేట ప్లేటీ ఇడియట్ మస్కిటో తామకుంటా ఎలా పత్రిక ఇదే పోసుకొని ఏటాకి టాచరా ఎలా అమ్మ జీవితం ప్రశాంతంగా ఒడ్డలు కూడా పోసుకునేవరా పెట్టారా? మీకంటే అలాగే రాదే, కానీ మీ
4 రోజులు అయితే పోసుకొని ఏటారా. అయినా ఈ బొమ్మలు పెట్టి మన వెనకథలు అంతగా ఎంట పడుతుందంటే మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా. అమ్మ బొమ్మాలే, అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు నా ఎంట పడుతున్నావు. ఉండి నీ పని చెప్తా నీకు. 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను 30 తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. అబ్బా దోమకుంటా, కుట్టావు సచ్చావు. నేను చెప్పాను వినలేదు నువ్వు. బ్లేడీ మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ గుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది. కానీ ఏం చేయమంటావు, ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారట. ఏం నీకు తెలియదటే. అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటి వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడ్చేస్తావు. రెడీ మరి ఎందులోనా వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా. ఎవరు లేరులే. అయ్యా ఏసయ్యా, ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు హించెదరు. హల్లెలూయా, ఆమేన్. అశ్విన్ ఎందుకులా బిహేవ్ చేశాడు? ఇప్పుడు దాకా దయ్యం ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి? అందరితో పాటు అతను కూడా చచ్చాక అని నమ్మడేమో దయ్యం ఉందని. అయ్యో ప్రతిసారి ఆ మాట అనుకో. అసలే భయంగా ఉంది నాకు. ఇంకా పడుకుందాం బాలా. మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తలేదు. నీకు భయంగా లేదా? ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్. ఏంటి? ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు. మనకది లేదులే, పడుకుందామా? గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్. ఈ టైంలో అశ్విన్ అడిగిపోతున్నాడు.
మళ్ళీ ఈడికొచ్చినవింది అశ్విన్. దెయ్యం ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను. దెయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు? దెయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే, భయం ఉంటే చాలు. అంటే నీలోనూ భయం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ధైర్యం కూడా భయంతోనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? కాసేపు ధైర్యం అంటావు, భయం అంటావు, దెయ్యం ఉందంటావు, లేదంటావు. ఇంతమంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా? దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదనలేదుగా. కాసేపు నన్ను నమ్ము, నీకే అంత అర్థమవుతుంది. అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్. అశ్విన్ బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిన తెలుసా? పడేసిన బుజ్జి అశ్విన్. వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేసిన బావిలోకి ఇలా పడేశారు? బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యా ఉంది. నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా. ఇదంతా నిజంగా జరిగిందంతావా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా బాలా, ఆగు. ఎక్కడికి? ఏంటి ఇది?
చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నన్ను అశ్విని దీనిలాగా పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకోసం ట్రై చేస్తా.